హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేయండి. అండ్ ఈరోజు మా తమ్ముని చూసి అయితే మీకు అర్థమై ఉంటుంది, మేము యాదగిరి గుట్టకి వెళ్ళినాము. అది కూడా అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసినాము. ఇంకా వీకెండ్ ఎక్కడికైనా వెళ్దాము అని అంటే, నేను కుక్ చేసుకోవడానికి అట్లా వెళ్దాము అంటే యాదగిరి గుట్ట అయితే బెస్ట్. కొంచెం వంట వేసుకోవడానికి ఈజీ ఉంటుంది అండ్ మనకు దేవుని దర్శనం కూడా అయినట్టుగా ఉంటుంది అని చెప్పి యాదగిరిగుట్టనైతే ఫిక్స్ చేసుకున్నాం. కానీ మేము ఏంటంటే వెళ్ళిన రోజు దర్శనం చేసుకుందాం, నెక్స్ట్ డే మనకు కొంచెం ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకున్నాము. బట్ అదంతా వర్కౌట్ కాలేదు. మేము వెళ్ళే వరకే 7:30 అలా అయింది. అండ్ మా ఫ్రెండ్స్ రావడానికి మాత్రం ఇంకా చాలా టైం పట్టింది, 8:30 అలా అయింది. మేము వెళ్ళిన రోజే దర్శనం చేసుకుందామని అనుకున్నాం కాబట్టి నేను శారీ కట్టుకొని వచ్చిన. అందరం శారీ కట్టుకొని వద్దామని అనుకున్నాం, కానీ వాళ్ళకి అర్థమైపోయింది ఎట్లాగో లేట్ అవుతుంది, ఈరోజు దర్శనం కాదు అని వాళ్ళు డ్రెస్ వేసుకొని వచ్చి నేను మాత్రం శారీ కట్టుకొని వచ్చిన. ఎందుకంటే నేను కామారెడ్డి నుంచి సడన్గా వచ్చిన కదా, ఇంకా నేను ఏం తీసుకెళ్ళలేదు కామారెడ్డికి కూడా యాక్చువల్గా. బట్ ఏదో ఒక శారీతోనైతే మేనేజ్ చేసిన. అత్తమ్మ చైను ఏదో ఒకటి చిన్న వేసుకున్నా. ఇంకా వాళ్ళు వచ్చే వరకు లేట్ అవుతుందని చెప్పి మేమైతే స్నాక్స్ తిందాం, అట్లా ఏదో ఒకటి కడుపులో వేసేసుకుందామని నేను నూడిల్స్ తిన్నా. ఇంకా మా హస్బెండ్ అయితే రవ్వ దోశ ఆర్డర్ పెట్టిండు. ఇంకా 8:30కి అలా మా ఫ్రెండ్స్ వచ్చారు. దర్శనం కాదు అని చెప్పి ఫస్ట్ అయితే రూమ్స్ అలా చూసినాము. మనకి టెంపుల్ నుంచి కొంచెం తక్కువ బడ్జెట్లో రూమ్స్ అలా ఉంటాయి. వెతికితే కొంచెం మనకేంటి నరసింహస్వామి సదనము అని చెప్పేసి ఎవరినైనా అడిగినా చెప్తారు. అక్కడ రూమ్స్ అనేవి దొరుకుతాయి మనకు కొంచెం తక్కువలో, ఏసీ నాన్ ఏసీ అన్నీ దొరుకుతాయి. అండ్ మేము కొంచెం 6 మెంబర్స్ ఎక్కువ మంది ఉన్నామని చెప్పి మాకు గెస్ట్ హౌస్ అలా ఇచ్చారు, అదైతే బాగుంది. మేము తీసుకుంది అయితే 2 BHK, 2 బెడ్రూమ్స్, హాలు, కిచెన్ అలా వచ్చింది. ఇంకా మేమైతే వెళ్ళి రూమ్కి వెళ్ళి ముందు ఫ్రెష్ అయ్యి ఇక డిన్నర్కి అయితే వెళ్ళాము. కొందరం వెజ్, కొందరం నాన్ వెజ్ ఉండే, సాటర్డే కాబట్టి. రూమ్కి తొందరగా వెళ్ళి పడుకుంటేనే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ త్వరగా లేవచ్చు అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగే ఇంకా 7 వరకు అలా దర్శనానికి వెళ్దామని అనుకున్నాం. కానీ ఇంకా పిల్లలతో నైట్ పడుకోవడం కావలేదు. అండ్ వెళ్ళే వరకు మేము యాక్చువల్గా గుడికి వెళ్ళే వరకు మాత్రమే 9 అయింది. అండ్ ఏంటి అంటే ఎప్పుడైనా 9కి మాత్రం టెంపుల్కి అలా రీచ్ అవ్వకండి దర్శనానికి, ఎందుకంటే 9 to 10 విఐపి బ్రేక్ అని చెప్పేసి విఐపి దర్శనాలు ఉంటాయి. అట్లా మాకు టైం ఎక్కువ అయిపోయింది. బట్ మేము చాలా మంది ఉన్నారు, ఇక విఐపి దర్శనానికి వెళ్దామని చెప్పేసి విఐపి దర్శనానికి వెళ్ళినాము. త్వరగానే అయిపోయింది దర్శనం, ఒక 30 minutesలో అలా అయిపోయింది. కానీ చాలా పబ్లిక్ ఉండే ఆ రోజు, ఎందుకో ఏమో కానీ ఎక్కువ పబ్లిక్ ఉండే. ఇంకా ఒకవేళ మేము నార్మల్ దర్శనానికి వెళ్తే మాత్రం ఎంత టైం అయిపోయేదో. మాకు 11:30 అలా దర్శనానికి తొందరనే అయిపోయింది. ఇంకా దర్శనం అయిపోగానే టిఫిన్ చేద్దామని చెప్పేసి రాఘవేంద్రకి అయితే వెళ్ళాము. మళ్ళీ ఏంటంటే మేము రూమ్కి వెళ్ళి అన్నీ అరేంజ్ చేసుకొని వంట చేయాలి కదా, అందుకనే తొందరగా తిని కడుపు నిండానే తినేసి ఇంకా వంట అయ్యే వరకు ఏ టైం అవుతుందో తెలియదు కాబట్టి ముందే మంచిగా తినేసి వెళ్ళినాము. ఏమేమి కావాలో లిస్ట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు అన్నీ తీసుకొచ్చిండ్రు. అండ్ ఇంటికి వెళ్ళగానే మేము రూమ్కి వెళ్ళగానే ఫస్ట్ అయితే మటన్ కర్రీ వేసేసుకున్నాం. ఇక్కడ మటన్ చేస్తున్నాడు. ఇంకా మేము ఇంటి నుంచి అన్నీ ఆల్మోస్ట్ తీసుకొచ్చుకున్నాం, గ్యాస్ స్టవ్ అన్నీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి తీసుకొచ్చుకున్నాము. ఒక బగోని మాత్రము ఇక్కడ రెంట్కి ఇస్తారు, సో అదొకటి రెంట్కి తీసుకొచ్చుకున్నాము అంతే. మటన్ అండ్ ఇక్కడ మేము ఇంకొకటి చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాము అన్నట్టు, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ అండ్ బగారా రైస్ అంతే. ఇంకా సింపుల్గా అదైతేనే బెటర్, ఇంకా బయటకు వచ్చినప్పుడు ఇంకేం చేసుకోవద్దు అని చెప్పి మేము ఇలా ఫ్రెండ్స్తో కలిసి వచ్చి కుక్ చేసుకోవాలి, ఇంకెక్కడికైనా వెళ్ళి కుక్ చేసుకోవాలనేది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఇంకా ఫైనల్గా ఏ రోజు అయితే వచ్చింది. కానీ సడన్ ప్లాన్, అసలు అనుకోకుండా ఏంటి నైట్ అనుకున్నాం, ఇంకా మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము అంతే. సడన్గా మా ఫ్రెండ్ ఇంకొకరు అయితే కర్నూలు నుండి వాళ్ళు వచ్చారు, హైదరాబాద్ నుంచి ఒకరు, కామారెడ్డి నుంచి నేను వచ్చినాం. నేనైతే ఏం తీసుకొచ్చుకోలేదు యాక్చువల్గా, అసలు ఏది అంటే ఏం తీసుకొచ్చుకోలేదు. అలా ప్లాన్ వర్కౌట్ అయింది ఫైనల్గానైతే. ఇంకా మటన్ ఉడుకుతుంది, అది ఎంత కష్టమైందంటే మాకు మటన్ ఉడకడానికి స్టవ్ చిన్నగా అయిపోయింది, అది ఉడికి 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 అన్నట్టుగా ఏదో ఫైనల్గానైతే బాగానే అయింది కర్రీ. ఇక్కడ మా ఫ్రెండ్ మా హస్బెండ్ నవ్వుతున్నారు, ఎందుకంటే వాళ్ళిద్దరు ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ లాగా పోట్లాడుకుంటూనే ఉంటారు, ఏదో ఒకటి వరుకుంటూనే ఉంటారు. అండ్ మేమైతే ఫస్ట్ వంట అవ్వగానే రూమ్లోనే తినలేదు. ఇక్కడ మనకి రోడ్ సైడ్ కొంచెం పార్క్లో ఉంటుంది, అక్కడికి వచ్చి ఇంకా అవన్నీ తీసుకొని వచ్చి అక్కడనే తిందాము అని చెప్పి అక్కడికి వచ్చి తిన్నాము.
తిన్నాక ఇక్కడైతే మేము ఫస్ట్ రీల్స్ చేస్తున్నాము, ప్రాక్టీస్ చేస్తున్నాము రీల్స్ చేయడానికి. ఇంకా మేము తినే వరకే 7 అలా అయిపోయింది. తొందరగా రిటర్న్ అవ్వాలని చెప్పేసి 9 వరకు అలా రిటర్న్ అయిపోయాము. ఇలా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం అయితే చాలా బాగా అనిపించింది. మీరు అలా ఫ్రెండ్స్తో వెళ్ళి కుక్ చేసుకోవడం అలా ఎప్పుడైనా చేశారా నాకు కామెంట్ చేయండి. అండ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.